ఫ్రెండ్స్ సూపర్గా ఉందండి. ఇట్లా ముక్క ముక్క పెట్టుకోవచ్చు. చూడండి బాగుంది, చాలా బాగుంది. హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చిన్న చేపలండి, చిన్న జల్లలు చేపించుకొని తీసుకొచ్చారు. వీటిని నేను శుభ్రంగా ఒక 5-6 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఉప్పేసి కడిగి మళ్ళీ పసుపేసి కడిగి నీళ్లు వాడిపోయేటట్టు జల్లి గంటలో కూడా వేసుకున్నాను. ఇందులో కావాల్సిన కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉల్లి పేస్ట్ అండి, ఇందులో జీలకర్ర, కొంచెము అల్లం వేసి చేశాను. ఇదిగో ఇప్పుడు బాణాలు పెట్టాను, ఒక్కొక్కటి వేయిస్తూ మీకు చూపిస్తానండి చిన్న చేపల కూర ఎట్లా చేయాలో. ఫ్రెండ్స్, దీంట్లో నూనె పోసాను. ఈ ఉల్లిగడ్డ వేగటానికి నూనె కాస్త ఎక్కువే కావాలండి, కనుక కొంచెం 3 స్పూన్లు అంత పెద్ద స్పూన్ తోటి పోసాను. చూడండి, నూనె కాగింది అనుకుంటున్నాను. కాగింది. సో ఇప్పుడు ఈ పేస్ట్ వేసేస్తున్నానండి. ఇట్లా ఉడుకుతుంది. దీంట్లో పసుపు వేసాను. నేను వేసేదంతా ఆర్గానిక్ అని చెప్తున్నాను కదా, ఇక ఉల్లిగడ్డ ఉడికిందంటాకే ఆ నూనె అట్లా తేలుతుంది. అంతేకాదు ఇక్కడ ఎక్కువసేపు అయితే అంటుకుంటుంది. ఈ పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. చేపల కూరకి ఎప్పుడైనా వెడల్పాటి డిషే కావాలండి, వెడల్పాటి గిన్నె కావాలి. అప్పుడు ముక్కలు పాడవకుండా ఉంటాయి. అందులో ఇది ఇంకా చిన్న చేపలు కనుక నేను ఇంకా కొంచెం పెద్దదే ఉంచాను. చేపలు కొంచెమైనప్పటికీ వెడల్పుగా ఉండి ఉడుకుతుందని. సో ఇదంతా ఉడికిపోయింది. సో దీంట్లో కారం వేస్తాను. ఉప్పు కారం మాత్రం చాయిస్ మీదండి, ఎందుకంటే ఒక్కొక్కరు కారం ఎక్కువ తింటారు, కొందరు ఉప్పు కూడా బాగానే తింటారు. కనుక మీరు ఆలోచించుకుని వేసుకోండి. ఉప్పు కారం కూడా మీ చాయిస్. ఫ్రెండ్స్, ఇదిగోండి ఉప్పు కారం కూడా చక్కట్లా వేగింది కదా. దీంట్లో నేను చింతపండు కలిపి పెట్టుకున్న చింతపండు రసం పోస్తున్నాను. మనకి సరిపడినంత పోసుకున్నా, ఇంకా కొంచెం నీళ్ళు వేస్తాను నేను. ఫ్రెండ్స్ చూడండి, దీంట్లో నీళ్లు పోసాను. లిడ్ పెట్టేస్తున్నాను. బాయిల్ అవనిద్దాం. ఫ్రెండ్స్, ఈ పులుసు ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. సో ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో ఈ చేపలు వేసేస్తానండి. ఆల్రెడీ ఫిల్టర్ చేసే పెట్టాను చక్కగా. ఎందుకంటే 2-3 సార్లు నేను ఈ చేపలు ఉల్లిగడ్డతో కలిపి వండితే మెత్తగా అయిపోయినాయండి. సో నేను పెద్ద చేపలని ఇట్లాగే చేస్తాను. పులుసు బదిలోనే
వేయించి వేస్తాను కనుక ఇదిగో ఇది కూడా ఎట్లా వేసానండి. ఒక 5 నిమిషాలు అయితే మనకి కూర రెడీ అయిపోతుంది. ఇది ముద్దకి 2-3 ముక్కలు పెట్టుకుని తినొచ్చు అంటారు వీళ్ళు. సో కొంచెం నూనె ఎక్కువైనట్టుంది, ఇది పల్లి నూనె కదా. సో చేపల కూరలో కొంచెం ఉప్పు కారం ఉండాలి. సో అందుకని కొంచెం వేసాను. అందులో ఇవి మరీ చిన్న చేపలు కదండి, కొంచెం మట్టి వాసన వచ్చినట్టు ఉంటాయి కనుక వీటితో అది కవర్ చేయడానికి వేసానండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఫ్రెండ్స్, మన కూర అయిపోయింది చూడండి. ఇప్పుడు కొంచెం ఈ మసాలా పొడి వేయకపోయినా పర్వాలేదు, కానీ నాకు అలవాటు అయిపోయింది. అక్కడ హైదరాబాద్లో ఉండి తెలంగాణలో ప్రతిదానికి మసాలా అంటాం, అందుకని అదొకటి ఇది అయిపోయింది నాకు. సో అందుకని కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ పులుసు కూర ఎట్లా ఉంది? ఇంకా చూడండి, ఇప్పుడు ఇట్లా తీసుకుంటే ముక్కలు ఎట్లా వస్తాయండి. ఫస్ట్లో ఈ కూర చేయటం నాకు వచ్చేది కాదు, నాకు ఎప్పుడు పెద్ద ముక్కలే అలవాటు. కొండలేట్లో పెరిగాను కదా, అన్నీ పెద్ద ముక్కలే కావాలి నాకు. ఇదో చూడండి, అయితే ఫస్ట్లో చేయమంటే ఈ మట్టి వాసన వస్తున్నాయి అనేదాన్ని, నాకు వద్దు బాబోయ్ అనేదాన్ని. కానీ మా ఆడబిడ్డ మా ఆయన మాత్రం ముక్కకు ఒక ముద్ద పెట్టమంటే ముద్దకి 2-3 ముక్కలు పెట్టుకుని తినొచ్చు అనేవాళ్ళు. అట్లాగే చాలామంది అన్నారు నాతోటి, చిన్న చేపలు బాగుంటాయి అని. కొందరు ఆంధ్రాకి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ కూర చేపించుకుని మరీ తీసుకొచ్చారండి మా తెలిసిన వాళ్ళు. అందుకనే ఎప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు కొంచెం అలవాటు పోయింది. కూర వండటంలో కూడా నాకు కొంచెం గ్రిప్ దొరికిందండి. సో కనుక అదిరింది. ఈ కూర కింద దాకా వాసన వస్తుందంట, పైకి వచ్చేసి అయిపోయింది ఆ కూర, నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటున్నారు. పొలం వెళ్ళి వచ్చి స్నానానికి వెళ్ళారు, వచ్చేటప్పటికి రెడీగా అయిపోతుందండి. సో మనం చేసిన వంట వాళ్ళ సంతృప్తిగా తింటే అంతకంటే ఆనందం ఏముంటుంది ఫ్రెండ్స్. చూడండి, నా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ల క్లిక్ చేయండి, తర్వాత ఆల్ వస్తే క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. మన ఆరోగ్యం మన చేతులలో, మన చేతలలో, మన ఇంటి పంటతో చేసుకుంటే ఏ కూరైనా మస్తుగా ఉంటుందండి. కనుక వాళ్ళు ఇష్టపడేటట్టు తినేటట్టు చేయటమే కదా మన కూర. సో థ్యాంక్ యూ ఈ వీడియో వాచ్ చేసినందుకండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ అండి. బంద్ చేసి